హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాను. ఈరోజైతే నేను పూరి జగన్నాథ యాత్ర అందరూ చూస్తున్నారు కదండి, జరుగుతుంది కదా. మా కాలనీలో అయితే మరి జగన్నాథుని రథం మీద ఊరేగింపుగా తీసుకొచ్చారండి మా కాలనీలోకి. ఆ సందర్భంగా చిన్నపిల్లల నుంచి అందరూ కూడా గుడి దగ్గర చాలా సంతోషంగా గడిపారనమాట. ఈ వీడియోనైతే నేను తీయటం జరిగింది. చాలా ఉత్సవ విగ్రహాలని రథం మీద ఊరేగింపుగా మరి మా కాలనీలోకి తీసుకురావడం జరిగింది. పూరి జగన్నాథుడి విగ్రహాలు ఎలా ఉంటాయో అక్కడ అదే రీతిగా తీసుకొచ్చారండి. కన్నుల పండుగగా అందరూ కూడా మా కాలనీకి సంబంధించి పెద్దవాళ్ళు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే ఇదంతా కూడా చూసి. నేను ఎప్పుడూ చూడలేదన్నమాట ఇలా ఉంటుందా ఊరేగింపు అని. ఇక్కడైతే శ్రీకృష్ణుడి గుడిలో అయితే మరి పంతులు గారు హారతిస్తున్నారు. ఈ సందర్భంగా అసలు పూరి జగన్నాథుని స్వామి చరిత్ర ఏంటి అసలు నాకు తెలుసుకోవాలనిపించిందండి. నేను పెద్దగా ఎప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్గా ఎప్పుడు నేను తెలుసుకోలేదు. కానీ ఈ రథయాత్ర సందర్భంగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏదైనా ఒకటి మనం జరుపుకుంటున్నామంటే దానికి సంబంధించి మనం పూర్తిగా కొన్నన్నా అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకనైతే నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడైతే చూశారు కదండి, పిల్లలందరూ కూడా కోలాటం ఎంత బాగా చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గోపికల్లాగా చక్కగా రెడీ అయ్యి వచ్చి శ్రీకృష్ణుడి ముందు నాట్యాలు చేస్తూ ఉన్నారండి. భరతనాట్యం ఏంటి, కోలాటం ఏంటి, అసలు దేవుళ్ళు పాటలు పెట్టారు, చక్కగా చేస్తున్నారనమాట. కాళ్ళకి సంబంధించి వయసు పెద్దవాళ్ళందరూ, మిగిలిన వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు చేస్తున్న నృత్యాలని చూస్తూ తిలకిస్తూ ఉన్నారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పూరి జగన్నాథుడు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే విష్ణుమూర్తి అవతారం అంటండి. ఆయన అయితే మాత్రం విష్ణుమూర్తికి అయితే అన్నా చెల్లెళ్ళు లేరు కనుక ఆయన్ని శ్రీకృష్ణుడిలాగా కూడా మనం చూడొచ్చంట. శ్రీకృష్ణుడి అవతారం అని కూడా చెప్తూ ఉంటారు. శ్రీకృష్ణుడికి అయితే బలరాముడు అనే అన్న, సుభద్ర అనే చెల్లెలు ఉంటారు కదండి. అలా వాళ్ళిద్దరితో కూడా శ్రీకృష్ణుడు ఉండటం జరుగుతుందంట. 3 విగ్రహాలు అయితే ఉంటాయి కదండి. జగన్నాథ స్వామి గుడిలో 3 విగ్రహాలు ఉంటాయి. పూరి జగన్నాథుడి ఆలయం 12వ శతాబ్దంలో కట్టారంటండి. అంతకన్నా ముందు ఆ ఆలయం వచ్చేసి ఆదివాసీలకు జగన్నాథ స్వామి దేవుడుగా ఉండేవాడంటండి. అంటే నేను కొన్ని విషయాలు మామూలుగా తెలుసుకున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నా. ఆయన్నైతే మాత్రం నీల మాధవునిగా ఆ స్వామిని పూజించేవాళ్ళంటండి. ఆయనకి నీలమాధవునిగా ఆర్జించేవాళ్ళంట. ఆయన ఏ రూపంలో ఉంటారో ఈ ప్రజలకి తెలియదంటండి. అప్పట్లో వాళ్ళకి ఎవరికి కూడా బయట ప్రజలకి తెలియదంట. అయితే అక్కడ ఉన్న ప్రభువు ఆ నీలమాధవుని తెలుసుకోవాలని కోరికంటండి అక్కడ రాజుకి. అంటే ఆయన ఎలా ఉంటాడు ఏంటి అని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ ఆదివాసీల నుంచి దాన్ని తెలుసుకోలేకపోయారంట. అప్పుడు ఆ ప్రభువు ఏం చేశాడంటే విద్యాపతి అనే బ్రాహ్మణుని రూపంలో ఈ నీలమాధవుని రహస్యం తెలుసుకోమని పంపించాడంట. ఒక ఆయన్ని, విద్యాపతి అనే ఆయన్ని, అసలు ఈ దేవుడి గురించి కొన్ని విషయాలు నువ్వు తెలుసుకొని రా అని చెప్పి రాజు అయితే పంపించాడంటండి. అప్పుడు ఈ విద్యాపతి ఆదివాసీల రాజు కూతురు అయిన లలిత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. అక్కడ అందరితో కలిసిపోయి కూడా ఉన్నాడంటండి ఆయన. అయితే తనకు కట్నంగా ఆ నీలమాధవ స్వామి దర్శనం ఇప్పించమని అడిగాడంట వాళ్ళ మామగారిని. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంది ఎందుకు అంటే వాళ్ళ దేవుడి గురించి తెలుసుకోవటానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడ అందరితో కూడా చక్కగా కలిసిపోయి ప్రతిరోజు కూడా వాళ్ళ మామగారిని అడుగుతున్నాడంట, మీ దేవుడిని ఒకసారి నేను చూడాలనుకుంటున్నాను, చూపించమని.
అయితే ఆ మామగారు ఏం చేశారంటే ఇంతవరకు కూడా ఆ దేవుణ్ణి ఎవ్వరికి చూపించలేదు. అంటే మా జాతి వాళ్ళు మాత్రమే చూస్తారు, వేరే జాతి వాళ్ళు ఎవరు కూడా చూపించలేదు, మేము చూడకూడదు అని చెప్పాడంట. అయినా కూడా ప్రతిసారి కూడా ఎన్నిసార్లు అడిగినా కొత్త వాళ్ళకి తమ స్వామిని చూపించమని చెప్పాడంట వాళ్ళ మామగారు. అయితే ఇంకా ఇంకా అదే పనిగా వాళ్ళ అల్లుడు అడుగుతూనే ఉన్నాడంట వాళ్ళ మామగారిని, ఒక్కసారి చూపించండి మామయ్య గారు, నేను మీ దేవుణ్ణి చూడాలి అని. మనకు కూడా ఆశ ఉంటుంది కదండి భగవంతుడిని చూడాలి అనేసి. చాలా కోరికలు ఉంటాయి, చాలా ఆశలు ఉంటాయి. ఎందుకంటే మనకి ఎందుకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు భగవంతుడు మనకి కనిపించకపోయినా కూడా ఆయన్ని చూసి దర్శనం చేసుకొని దండం పెట్టుకుంటే ఎన్నో కోరికలు నెరవేరుస్తాడు, మనకి మంచి జరుగుతుంది అని నమ్ముతాం కదా. అలాగే ఆయన కూడా అసలు ఈ దేవుడు ఎవరా అని చెప్పి తెలుసుకుందాం అనుకున్నాడంట. ఈ విద్యాపతి అనే ఆయన కూడా బాగా తెలివైన వాడంటండి, చాలా తెలివైనవాడు. ఇక మామగారు నేను చూపిస్తానులే సరేనని చెప్పి ఒప్పుకునేసరికి ఆయన ఏం చేశాడు, కళ్ళకి గంతలు కట్టేశాడంట వాళ్ళ అల్లుడికి. కళ్ళకు గంతలు కట్టేసి అతన్ని నీలమాధవుని దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఈయన ఏం చేశాడు, విద్యాపతి అనే అల్లుడు బాగా తెలివైనవాడు కాబట్టి బాగా తెలివిగా ఆలోచించి ఆవాల మూట ఒకటి తీసుకొని ఆవాలు కట్టుకొని దారి వెంపట జార విడుస్తూ వెళ్ళాడంటండి. అంటే ఆ గుడిని కనిపెట్టడానికి, ఎక్కడ ఉన్నాడు ఈయన కనిపెడదామనేసి. అయితే ఒకసారి కొన్ని రోజులు గడిచిన తర్వాత వర్షాకాలం వచ్చిందంట. వర్షాకాలం వచ్చేసరికి ఆవాలన్నీ కూడా అదే వరుసలో ఆయన ఎట్లయితే చల్లుకుంటూ పోయాడో అదే వరుసలో ఆవాలన్నీ కూడా మొలిసాయంటండి, మొలకలు వచ్చాయి. ఆవాలు మొక్కల దారిని చూసి ఆ విద్యాపతి తన రాజుకి కబురు చేశాడంట. అప్పుడు ఆ రాజు ఆ దారి వెంబటే వెళ్ళాడంట. ఎవరైతే విద్యాపతిని వెళ్ళి దేవుడి గురించి తెలుసుకోమన్నాడో ఆ రాజుకు సమాచారం పంపించేటప్పటికి ఆయన చాలా సంతోషపడి దేవుణ్ణి కనిపెట్టాడు, ఆ దేవుణ్ణి నేను చూడాలి అని చాలా సంతోషంతో ఆనందంతో ఆవాల మొక్కల దారి వెంబటే చూసుకుంటా విద్యాపతి తనకి ఏదైతే చెప్పాడో అట్లా వెళ్ళాడంటండి. అప్పుడు ఆ రాజు ఆ దారి వెంబటే వెళ్ళినప్పుడు ఆ స్వామి అక్కడి నుంచి అదృశ్యమైపోయాడంట. ఎప్పుడైతే మరి రాజు వస్తున్నాడో ఆయన దగ్గరకని, మరి దేవుడికి తెలుసు కదండి, మనం మానవ మాత్రలు భగవంతుడిని చూడాలంటే చూడగలుగుతామా? చూడలేం. ఎవ్వరికీ కూడా ఆయన కనిపించాలి అంటే కనిపిస్తాడు, లేకపోతే కనిపించడు, అది ఆయన ఇష్టం. అందుకని అప్పుడైతే అదృశ్యమైపోయాడంట. అతనికి కనిపించలేదంట ఆ రాజుకి, ఎవ్వరూ లేరంట అక్కడ. అప్పుడు ఆ రాజు నిరాహారుడుగా అయిపోయాడు. అన్నపానాలన్నీ కూడా ఆపేశాడంటండి. నాకు భగవంతుడిని నేను చూడలేకపోయాను అని బాధపడ్డాడంట. చాలా బాధ అనిపించి అసలు అన్నం తినకుండా ఆహారం అనేది తీసుకోకుండా చాలా బాధపడ్డాడంట. అప్పుడు అతను అశ్వమేధ యాగాన్ని చేశాడంటండి. కఠోరమైన సాధనలో ఉండిపోయాడంట. చాలా కఠోరంగా నేను భగవంతుడిని చూడాలి, ఆ దేవుణ్ణి చూడాలి అని. అప్పుడు ఆ రాజుకి ఒక తెల్లవారుజామున ఒక కల వచ్చిందంటండి. మనం కూడా నిద్రపోయినప్పుడు చాలా అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి కలల్లో కనిపిస్తూ ఉంటాయి, ఏదో ఒకటి కలలు వస్తూ ఉంటాయి కదండి. అలాగే అతనికి కూడా కల వచ్చిందంట. నువ్వు నన్ను చూడగలుగుతావు అని చెప్పేసి ఒక కల వచ్చిందంట. అయితే అక్కడ ఎలాగ చూడగలుగుతాడు అంటే ఆ భగవంతుడు చెప్పాడంట ఆయనకి, ఆ రాజుకి, చెంగి అనేది నది కలుస్తుందంటండి ఒక దగ్గర. ఈ నది ముఖద్వారంలో వేప కొయ్యలు కొట్టుకు వస్తాయి, 3 వేప కొయ్యలు కొట్టుకొస్తాయి. ఆ వేప కొయ్యల యందు నా రూపాన్ని ప్రతిష్ఠ చెయ్యి, నేను ఉంటాను అని చెప్పాడంట.
తర్వాత మరుసటి రోజు ఉదయమే వెళ్ళి చూసేటప్పటికి వేప దిమ్మెలు కొట్టుకొచ్చాయంటండి. ఆ నదిలోకి 3 కొట్టుకొచ్చిన తర్వాత ఆ దిమ్మెలను చక్కగా చెక్కటానికి మరి ఏ ప్రతిరూపాలు చెక్కాలి ఏంటనేది మనకైతే తెలియదు కానీ ఎలా చెక్కాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తుండగా విశ్వకర్మ స్వయంగా ఒక అవిటి రూపంలో వచ్చాడంటండి. ఆయన ఏం చెప్పాడంటే 21 రోజులు ఈ చెక్కలను నాతో ఉంచండి, నన్ను ఈ 21 రోజుల్లో ఎప్పుడూ పలకరించవద్దు, ఒక గదిలో నేను ఉంటాను అని చెప్పాడంటండి. విశ్వకర్మ అంటే ఎవరు? స్వర్గాన్ని సృష్టించాడు అని చెప్తారు కదండి. శిల్పి, మంచి శిల్పి ఆయన. అయితే ఆయన చెప్పినట్లుగా 21 రోజులు కదిలించొద్దు అని చెప్పినప్పుడు కదిలించకుండా ఉండాలి కదా. అలా కాకుండా మనం కూడా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు వాళ్ళు చేసే పనులు మనం చూద్దామా అనే ఆశ ఉంటుంది. అలాగే కొన్ని రోజుల వరకు కూడా, కొన్ని రోజుల తర్వాత ఆ రాజుగారి భార్య అంటండి, పేరు వచ్చేసి హుండీచా దేవి అంట ఆమె పేరు. ఆ గదిలో నుండి ఎలాంటి శబ్దాలు రావటం లేదు, గది తలుపులు తెరిచి చూద్దాం అని రాజుగారిని ప్రేరేపించిందంట. అంటే ఆ గదిలో అసలు ఏమీ సౌండ్స్ రావట్లేదు. మరి ఇప్పుడు ఆయన శిల్పాలు చెక్కుతూ ఉంటే బయటికి సౌండ్ కనిపించాలి కదా, సౌండ్ రావాలి కదా. ఎలాంటి శబ్దాలు రావట్లేదు. మరి ఈయనైతే వృద్ధుడు కదా, ఏమైపోయాడో ఏమో, లోపల ఎలా ఉన్నాడో ఏమో, తలుపులైతే తీసి చూద్దామని చెప్పేసి రాజును బాగా పురిగొల్పిందంటండి. ఆడవాళ్ళంటే మామూలుగా ఉంటారా? ఇలాగే ఉంటారు కదా. ఆమె కూడా అలాగే ప్రవర్తించింది. శిల్పు లోపల ఉంటే ఏదో ఒక శబ్దాలు వినిపించాలి, ఎలాంటి శబ్దము వినిపించడం లేదు అని చెప్పిందంట. తలుపు తీసి చూద్దామని చెప్పేసరికి ఆ 21 రోజులు గడవక ముందే తలుపు తీసేశారంటండి. తలుపు తీసేసరికి అక్కడ విశ్వకర్మ అదృశ్యమైపోయాడంట. వాళ్ళకి కనిపించలేదు. 3 రూపాలు కూడా శరీర అవయవాలు సరిగ్గా పూర్తిగాని ఒట్టి ముఖాలు మాత్రమే ఉన్న 3 దేవతా స్వరూపాలు కనపడ్డాయంట. 3 దిమ్మెల్ని 3 రూపాలుగా చెక్కుతున్నాడు ఆయన లోపలైతే. కాకపోతే వీళ్ళకి సౌండ్స్ వినిపించలేదుగా. మళ్ళా ఒట్టి ముఖాల వరకే చేశాడంటండి. అయ్యో నేను పొరపాటు చేశాను అని రాజు బాధపడ్డాడంట. ఎందుకంటే సగంలో ఆగిపోయింది కదా పని. అందుకే ఎప్పుడు కూడా ఏ పనైనా చేస్తాము అన్నప్పుడు సంపూర్ణంగా చేసేంతవరకు కూడా మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలన్నమాట. ఏదైనా కూడా వాళ్ళు వెయిట్ చేయకుండా అలాగా వెంటనే తలుపులు తీసేటప్పటికి అక్కడ సగం వరకే చెక్కబడిన విగ్రహాలు అక్కడ ఉండిపోయినాయి. అప్పుడు మళ్ళీ ఆయన అయ్యో నేను పొరపాటు చేశాను అని రాజు బాధపడుతూ ఉన్నాడంట. అప్పుడు మళ్ళా కూడా విష్ణుమూర్తి నేను ఈ రూపాల్లోనే ప్రపంచాన్ని చూస్తాను, ప్రతిష్ఠించండి అని చెబితే బ్రహ్మదేవుడు అంటండి స్వయంగా వచ్చి ఆ రూపాలకి ప్రతిష్ఠ చేశాడంట. ఎంత గొప్పగా ఉందో కదండి. నిజంగా సగం చెక్కబడిన రూపాలండి. ఆ రూపాల్లోనే భగవంతుడు నేను ఉంటానని చెప్పాడంట. అట్లా ప్రతిష్ఠ చేయబడిన జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన రూపాలను ప్రతిష్ఠించారంట. 4 విగ్రహాలు ఉంటాయంటండి. 4 విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారంట. అయితే ఇప్పుడు పూరీ పట్టణము ఒరిస్సా రాష్ట్రంలో ఉందండి. పెద్ద పెద్ద కళ్ళతో ఉంటాయంట ఆ విగ్రహాలు. ఈ విగ్రహాలు ప్రతి 12 సంవత్సరాలకి కూడా విగ్రహాలను కొత్తగా చేపిస్తారంటండి మళ్ళీ. అంటే అవి చెక్కతో చేయబడినాయి కదండి, ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి మళ్ళా 12 సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉంటారంట, కొత్త విగ్రహాలను చేస్తారంట. మరలా ప్రాణప్రతిష్ఠ చేస్తారంటండి ఆ విగ్రహాలకి. పాత విగ్రహాలు నదిలో వదిలేస్తారంట. సంవత్సరానికి ఒకసారి బయటికి తీసుకువస్తారంటండి ఆ విగ్రహాలని. మూల విరాట్ను కూడా ఊరేగిస్తారంట. మనం గర్భగుడిలో విగ్రహాలు ఉంటే బయటికి తీసుకురాం కాదండి. ఏ గుడిలో కూడా గర్భగుడిలో ఉన్న విగ్రహాలను బయటికి తీసుకురారు.
ఒక్క పూరి జగన్నాథుని ఆలయంలో మాత్రం సంవత్సరానికి ఒక్కసారి విగ్రహాలని బయటికి తీసుకొచ్చి ఊరేగింపుగా ఊరేగిస్తారంటండి. ఆ గుడిలో అంతా కూడా ప్రత్యేకమేనంట. మట్టి పాత్రల్లో వంటలు చేస్తారంటండి. ఒకవేళ వంట కుదరలేదనుకోండి, వంటశాలలో వచ్చేసి లక్ష్మీదేవే ఉంటుందంట. అంత బాగా కుదురుతాయి అంటండి వంటకాలు. ఒకవేళ వంటలలో ఉప్పు కానీ కారం కానీ కుదరకపోయినా గోడ మీద ఒక కుక్క తిరిగినట్లుగా ఉంటుందంటండి, ఆకారం కనిపిస్తుందంట. అప్పుడు ఆ వంట కుదరలేదు అని చెప్పి ఆ వంట అంతా కూడా చేసిన వంటకాలన్నీ కూడా పారబోసేసి గుంట తవ్వి గుంటలో పూడ్చిపెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా వండుతారంటండి వంటకాలు అయితే మాత్రం. అంత గొప్ప విశేషమైన వంటశాల కలిగిన గుడి అంటండి అది. ఎప్పుడైనా వీలున్నప్పుడు తప్పకుండా వెళ్ళి పూరి జగన్నాథుని ఆలయాన్ని దర్శించండి. మేమైతే చూడలేదు. నాకైతే కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలనిపించింది. తెలుసుకొని అసలు ఈ పూరి జగన్నాథుని విగ్రహాలు ఊరేగింపుగా ఎలా తీసుకొస్తున్నారు ఏంటి అనేసి నాకు కూడా చాలా చూడాలని అనిపించిందండి. ఇన్విటేషన్ పిలిచారనమాట, రండి ఖచ్చితంగా వీడియో తీయండి మీరని. వెళ్ళి తీసినందుకు వేరే వాళ్ళు వింటున్నందుకు కూడా కొన్ని విషయాలన్నా వాళ్ళకి చెప్పాలి అనిపించింది. అందుకే నేను కొన్ని తెలుసుకొని మరి మీకు తెలియపరచడం జరుగుతుంది. ఇదిగోండి, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా వచ్చారండి. నైట్ అయితే 9 అయిపోయింది మా కాలనీలోకి విగ్రహాలు ఇట్లా రథం మీద ఊరేగింపుగా తీసుకురావటానికి. నైట్ 9 అయిపోయిందండి. ఓ పక్కనేమన్నా సన్నటి చిరుజల్లులు పడుతున్నాయి. సరేలే, వర్షం పడినా మంచిదే కదా, ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు మంచిదే వాన చినుకులు పడితే అనుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా రథాన్ని తాళ్లతో ముందుకు లాగారండి. ఆ లాగిన దాంట్లో నేను కూడా ఉన్నాను. కొంచెం ఆ తాడు పట్టుకొని అలాగ కొంచెం సేపు లాక్కొచ్చానమాట. ఒక పక్కన లాక్కొస్తా ఒక పక్కన వీడియో తీస్తున్నాను. ఈసారి అయితే అమ్మ వచ్చారా, వీడియో తీస్తున్నారా మీరు అని అన్నారు. ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పారండి పాండురంగారావు సార్ అయితే నన్ను, రండి మేడం వీడియో తీయండి మీరని. ఏమో వీలు కుదురుతుందో కుదరదో, ఆ దేవుడి దయ ఉంటే ఖచ్చితంగా వచ్చి తీస్తానండి అనుకున్నా. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. దైవ దర్శనం చేసుకోవడానికి నాకు కూడా కొంచెం సమయం దొరికింది. వెళ్ళాను, మంచిగా దర్శనం చేసుకున్నా. ఆ ఏర్పాట్లో నా కుటుంబం కూడా ఉందని నేను అనుకుంటున్నా. చూసారుగా, ఎక్కడెక్కడ జనం వచ్చి కూడా రథాన్ని అలా లాక్కొస్తూ ఉన్నారనమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. మనం ఎన్నో బాధలతో, ఎన్నో సమస్యలతో ప్రతిరోజు కూడా ఒక పోరాటం చేస్తూ ఉంటాం. భగవంతుడే మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం భగవంతుడి దగ్గరకు వెళ్ళాలి కదండి. చాలామంది వచ్చారండి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి స్వామివారి. ఈ పిల్లలైతే భరతనాట్యం చేశారు, కోలాటాలు చేశారు. చక్కగా మంచిగా అలంకరించుకొని బాగా రెడీ అయ్యి వచ్చి వాళ్ళకి చేతనైనంత వరకు వాళ్ళు దేవుడి ముందు నృత్యం చేశారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా చూశారు. ఆ పిల్లలందరినీ కూడా జగన్నాథ స్వామి దీవించాలి, ఆశీర్వదించాలి. మరి ఇన్ని ఏర్పాట్లు చేశారు కదా, కాలనీలో పెద్ద మనుషులు భోజన ఏర్పాట్లు కూడా చేశారండి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు పెట్టారనమాట. ఆ కుటుంబాలని ఆ దేవుడు నిండుగా దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎక్కడైనా అన్నదానం అన్నప్పుడు భగవంతుడు మనకి పెడుతున్నాడు, ఆ కొంచెం గుప్పుడు మెతుకులు తిని తృప్తిగా రావాలి, మన కుటుంబాలు చల్లగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాం కదండి. అన్నదానం అంటే అదే. అన్నదానం చేసే పెద్దల్ని దీవించాలి, అన్నదానం తిన్న వాళ్ళని దేవుడు దీవించాలి. ప్రసాదం కాబట్టండి. ఆ ప్రసాదాన్ని చక్కగా అందరూ కూడా స్వీకరించారు. ఈ వేపనాయనైతేనండి శ్రీకృష్ణుడి గురించి కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలైతే నేను మీతో పంచుకుంటున్నా. ఆ పల్లకి మీద పైన, ఆ రథం మీద పైన ఉన్నారు కదా, ఆయన అయితే కొన్ని మాటలు చెప్పాడు. నాకు చాలా ఇష్టం అనిపించిందండి. శ్రీకృష్ణుడు గురించి కొన్ని మాటలు ఏంటంటే, శ్రీకృష్ణుడికి 16,108 మంది భార్యలు అంటండి. మనం 16,000 గోపికలు అంటాం కదా, 16,000 మందిని కూడా 16,100 మందిని అంటండి ఒకేసారి శ్రీకృష్ణుడు అన్ని అవతారాలు ఎత్తి ఒకటేసారి వాళ్ళని పెళ్లి చేసుకున్నాడంటండి. వాళ్ళందరిలో కూడా 8 మంది భార్యలు అయితే ఆయనకి ఇష్టం అంటండి. వాళ్ళందరిలో కూడా రుక్మిణి అంటే బాగా ఇష్టం అంటండి ఆయనకి. కొన్ని మాటలు నేను విన్నాను. ఆయన అయితే గోవర్ధనగిరిని అంటండి
ఎడమ చేతి చిటికెన వేలుతో గోవర్ధన గిరిని మోసాడంట, కొండని. అంటే ఎంత శక్తివంతుడండి భగవంతుడంటే నిజంగా. ఇంకా ఏంటి, పాము మీద నృత్యం చేస్తాడు కదండి, నాకు చెప్పడం కుదరట్లేదు కొన్ని. ఆయన చేసినవి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, శ్రీకృష్ణుడు చేసినవి. నిజంగా ఆ భగవంతుడికి అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి అంత చక్కగా మనకి ఇంత జ్ఞానం పొందటానికి దేవుడు కొన్ని మనకి మంచి నేర్పించాడు కదండి. భగవద్గీత చదువుతుంటే ఎన్నో అర్థమవుతాయి అంట. నాకు అంత అయితే నేను ఎప్పుడు చదవలేదు, ఎవరైనా చదివే వాళ్ళైతే చదవండి. కృష్ణుడి గురించి కూడా బాగా తెలుస్తుంది. ఇదిగోండి అందులోకి సార్ వాళ్ళు ఫ్యామిలీ మమ్మల్ని కూడా తీయండి అమ్మ వీడియో అంటే తీస్తున్నా, ఎందుకంటే నైట్ టైం అయిపోయింది కదండి. ఈ నైట్ టైం అయిపోయేటప్పటికి కొంచెం తీయాలన్నా కూడా కనిపించట్లేదు. ఈవిడైతే ఇస్కాన్ టెంపుల్లో చేస్తారంటండి, కృష్ణుడి టెంపుల్లో. ఆమె అయితే ప్రసాదాలు పెట్టారనమాట అక్కడ. అందరు తెచ్చిన ప్రసాదాలన్నీ పెట్టి దేవుడికి నైవేద్యాన్ని సమర్పిస్తుంది తనైతే. పక్కన ఒక ఆయన చెప్తున్నాడు ఇస్కాన్ టెంపుల్లో చేస్తుంది తను సార్ అని చెప్పి. నాకైతే ఇదంతా కూడా చూడటం చాలా కన్నుల పండగగా అనిపించిందండి. ఎక్కడెక్కడ వాళ్ళమో ఎవరమో తెలియదు, ఎక్కడో పుడతాం ఎక్కడో పెరుగుతాం, కానీ అందరం ఒక దగ్గర కలిసి హ్యాపీగా దేవుడి సన్నిధిలో కొంత సమయాన్ని గడపడం అదృష్టమే కదండి. వీళ్ళందరూ కూడా అంతలోకి ఇదిగోండి మా అబ్బాయి అయితే వచ్చాడు. రామ్మా నువ్వు కూడా రా దండం పెట్టుకుందాం అంటే వచ్చాడు సమయానికి. మేడం అయితే ప్రసాదాలన్నీ కూడా వంటలు చేసిన వాటిల్లో భోజనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక పక్కనైతే వర్షం పడుతుందండి. ఆ ప్రసాదాలు నైవేద్యాలన్నీ దేవుడికి సమర్పించిన తర్వాత తెచ్చి కొన్ని కొన్ని అన్నిట్లో కూడా కలుపుతున్నారనమాట. ప్రతి ఒక్కళ్ళకి దీవెనలు రావాలి, బ్లెస్సింగ్స్ రావాలి అనేసి. ఓ పక్కనైతే వర్షం పడుతుందండి, బాగానే పడింది వర్షం అయితే. ఆ వర్షంలోనే ఎవరి కాళ్ళు గబగబా కొంచెం పెట్టించేసుకొని తిన్నారనమాట. కొంచెం సేపు వర్షం ఆగితే బాగుండేదేమో అనిపించింది నాకైతే, ఎందుకంటే ఏర్పాట్లు బాగా చేశారు. కానీ కొంచెం సమయం అయితే అంతా బాగానే జరిగింది. లాస్ట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డారు జనాలు. నాకైతే దర్శనం బాగా జరిగిందండి. లాస్ట్లో అయితే మా ఆయన కూడా వచ్చారనమాట సమయానికి. ఆయన కూడా కొంచెం రమ్మంటే వచ్చారు. ఆయన కూడా భోంచేశారు దేవుడి సన్నిధిలో. మా కుటుంబాన్ని కూడా దేవుడు నిండుగా దీవిస్తాడని నాకు ఆశ అండి. మా పిల్లల జీవితాలు మంచిగా ఉండాలి, మా కుటుంబం చల్లగా ఉండాలి, మాకంటూ ఒక స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవాలి, మా శ్రమలో తగ్గినట్టుగా మేము కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. సాధ్యమైనంతవరకు ఎవరికైనా సాయం చేయండి, హెల్ప్ చేయండి చేయగలిగితే. లేకపోతే మెదలకుండా ఉండండి. నేను చెప్పేది అంతేనండి. మంచి మనసుతో ఉంటే భగవంతుడు కూడా ఇగో చిన్నపిల్లవాడు చూస్తున్నారు ఎంత బాగా నవ్వుతున్నాడు, క్యూట్గా నవ్వుతున్నాడండి వీడియో చూస్తుంటే. పసిపిల్లల్లో దేవుడు ఉంటారంటారు. పసిపిల్లల మనసుతో మనం కూడా ఉన్నాం అనుకోండి, మనల్ని కూడా దేవుడు నిండుగా దీవిస్తాడు. నాకైతే అంతే అనుకుంటానండి. చేతనైతే సాయం చేయాలి, లేకపోతే హెల్ప్ చేయాలి, లేకపోతే కామ్గా ఉండాలి అంతే. భగవంతుడి దీవులు నిండుగా మా కుటుంబం మీద ఉంటాయని నేను అనుకుంటున్నా. మరి వీడియో నచ్చితే మాత్రం మీరు ఒక చిన్న లైక్ అయితే చేయండి, సరేనండి. కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి. యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ ఇంకా కొంచెం గ్రో అవడానికి సహాయం చేయండి. ఆ పూరి జగన్నాథుడి దీవెనలు మన కుటుంబాల మీద, మన కాలనీ మీద, అందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి. బాయ్ అండి.